హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీగడ నుంచి వెన్న ఎలా తయారు చేసుకోవాలో, నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది నేను పాల మీద మీగడ తీస్తానండి. ఎప్పుడు చాలామంది పెరుగు మీద తీస్తారండి, నేను పాల మీదనే తీస్తానండి. చాలా బాగుంటుందండి. పెరుగు మీద కూడా చాలా బాగుంటుందండి, కానీ నేను పాల మీదనే ఎక్కువ తీస్తాను. పాలు ఎక్కువ ఇచ్చేస్తాం కాబట్టి. ఇది 15 days దండి మీగడ. దీన్ని ఫస్ట్ మనం మిక్సింగ్ జార్లో వేసుకోవాలండి. మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చేసుకోవాలండి. ఈజీగా చేసుకోవచ్చండి వెన్నని. నెయ్యి ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి మిక్సీ జార్లో అయితే. చేత్తో అయితే గంటలు పడుతుంది. మనం చూసారండి, హాఫ్కి వేసాను నేను మిక్సీ జార్కి. ఇప్పుడు చల్లగా వాటర్ పోసుకోవాలండి, చల్లని వాటర్ పోసుకొని ఒక 30 seconds వరకు మనం మిక్సీ చేసుకోవాలండి, గ్రైండ్ చేసుకోవాలి మిక్సీతో. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందామండి. ఒక 30 seconds అయితే చాలండి. చూసారండి ఎంత బాగా వచ్చిందో వెన్న. అసలు ఎంతో కష్టపడకుండా, అసలు ఏం కష్టం లేకుండా మనం మిక్సీ జార్లో తొందరగా 2 minutesలో మనం వేసుకోవచ్చండి ఎంతైనా. కాకపోతే మనం మీగడ వేసుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలండి. చూసారా వాటర్ ఎంత ఉందో? కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటేనే మనకు ఈజీగా వస్తుందండి ఇలా వెన్న. ఇప్పుడు మనం దీన్ని వెడల్పుగా ఉన్న కడాయిలో వేసుకుంటున్నానండి నెయ్యి కోసం. వెడల్పుగా పెద్దగా ఉన్న కడాయి ఎందుకు తీసుకున్నానంటే పొంగకుండా ఉంటుందండి. మనం నెయ్యి తయారు చేసుకున్నప్పుడు పొంగకుండా నెయ్యి ఉంటుందండి. మిగతా మిగడిని కూడా ఇలాగే తయారు చేసుకుందామండి. చూసారండి, వెన్న మొత్తం తీసుకున్నాను. ఇట్లా గట్టిగా ఒత్తుకోవాలండి. ఒత్తుకుంటే మనకు ఇంకా లోపల ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. మన చేతికి కూడా ఏమంటదండి ఎక్కువగా. ఇలా వేసుకుంటే ఇలా గట్టిగా ఒత్తుకొని ఉన్న వాటర్ని తీసేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకోవడమేనండి. సిమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, పొంగిపోతుందండి. నెయ్యి తయారేటప్పుడు మొత్తం పొంగిపోతుందండి. అందుకని సిమ్లోనే ఒక 1/2 hour మధ్యలో కదిలిస్తూ 1/2 hour వరకు ఉంచుకోవాలండి లో ఫ్లేమ్లోనే. ఇప్పుడు ఈ వాటర్ పడేసి మనం పొయ్యి మీద పెట్టుకుందాం. చూసారండి ఎంత గట్టిగా వచ్చిందో వెన్న. మనం చాలా ఈజీగా మిక్సీ జార్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీన్ని మనం పొయ్యి మీద పెట్టుకుందామండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మధ్యలో కదిలిస్తూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. చూసారండి ఈ విధంగా పొంగుతుంది. అందుకని హై ఫ్లేమ్లో పెట్టొద్దని చెప్పింది నేను. ఈ విధంగా పొంగినప్పుడు హై ఫ్లేమ్లో అయితే మొత్తం కింద పడిపోతుందండి, లో ఫ్లేమ్లో అయితే కింద పడదండి, అక్కడక్కడే ఉంటుంది. ఇలా మధ్యలో కదిలిస్తూ ఉండాలండి సిమ్లోనే ఉంచుకొని. ఇంకొక 20 minutes పడుతుందండి మన నెయ్యి తయారవడానికి. చాలా టేస్ట్గా ఉంటుందండి నెయ్యి. చూసారండి నెయ్యి ఎంత బాగా తయారైందో. అసలు చాలా నీట్గా, అసలు చాలా ఇలా మధ్యలో కదిలిస్తూ ఉంటే మనకి వేస్ట్ కూడా తక్కువ రాదండి. చాలా చూసారా, వేస్ట్ కింద చాలా తక్కువగా వస్తుంది. నెయ్యి ఎక్కువ అవుతుందండి. ఈ విధంగా ఎర్రగా రావాలండి నెయ్యి. మనం పొయ్యి ఆఫ్ చేసుకునే ముందు సువాసన కోసం తమలపాకు కానీ, కరివేపాకు కానీ, మెంతులు కానీ వేసుకోవచ్చండి. నేనేమీ వేయలేదండి, మా పిల్లలు ఆ వాసన ఉంటే తినరు, అందుకనే న్యాచురల్గానే ఉంచేసాను. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం నెయ్యి స్టోరేజ్ బాక్స్లో వేసుకుందామండి. చూసారండి నెయ్యి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఎర్రగా రావాలండి. ఎర్రగా అయితేనే మనకి పూసలాగా వస్తుందండి. చల్లారితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎర్రగా అయితే కొంచెం లైట్ ఎర్రగా రావాలండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఈజీగా నెయ్యి తయారు చేసుకోవడం. ఒకసారి ట్రై చేయండి మిక్సీ జార్లో. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.